హైదరాబాద్కు చెందిన 70 ఏళ్ల వృద్ధ ప్రభుత్వ ఉద్యోగి హనీ ట్రాప్కు గురై 38.73 లక్షలు కోల్పోయారు. ఫేస్బుక్లో మహిళ పేరుతో పరిచయం పెంచుకున్న సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ సౌకర్యం, అనారోగ్యం పేరుతో డబ్బులు వసూలు చేశారు. అనంతరం మైనర్ సోదరితో చాటింగ్ చేయించామని బెదిరించి నకిలీ పోలీసులు పేరుతో బ్లాక్మెయిల్ చేశారు. బాలిక చదువు, తల్లి రుణం, కేసు సెటిల్మెంట్ల పేరుతో దశల వారీగా లక్షల రూపాయలు కాజేశారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు, ప్రత్యేకించి హనీ ట్రాప్ వంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయకులను, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారిని ట్రాప్లో పడేసి భారీగా నగదును కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన 70 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఇలాంటి హనీ ట్రాప్కు గురై ఏకంగా 38.73 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ దారుణమైన మోసం ఫేస్బుక్లో ఒక మహిళా ప్రొఫైల్ నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్తో ప్రారంభమైంది. సైబర్ నేరగాళ్లు చాకచక్యంగా ఆ వృద్ధుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆ మహిళ తన తండ్రి తమను వదిలేసి వెళ్ళిపోయాడని, తల్లి టైలర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుందని పరిచయం చేసుకుని సానుభూతిని పొందాలని చూశారు. ఈ చాటింగ్లో నిమగ్నమైన ఆ విశ్రాంత ఉద్యోగి ఆమె మాయమాటలను నమ్మాడు. ఆ తర్వాత చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని, అందుకు ఒక కేబుల్ ఆపరేటర్ నెంబర్ ఇచ్చింది. ఆమె చెప్పిన కేబుల్ ఆపరేటర్కు 10,000 రూపాయలు పంపిన ఆ వృద్ధుడు ఆ తర్వాత మహిళ నుంచి ఫేస్బుక్లో ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ కేబుల్ ఆపరేటర్తోనే చాటింగ్ కొనసాగించాడు. సదరు మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని కేబుల్ ఆపరేటర్ చెప్పడంతో ఆ వృద్ధుడు మరో 10 లక్షలు పంపాడు. అనంతరం క్రెడిట్ కార్డు నుంచి ఇంకో 2.65 లక్షలు చెల్లించాడు. ఇలా ఆ వృద్ధుడిని మోసం చేశారు.